నమస్కారం అండి. ఉండవల్లి గ్రామ ప్రజలకి, అలాగే మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఉన్నటువంటి ఉండవల్లి అనే గ్రామంలో, ఉండవల్లి కేవ్స్ దగ్గర నుంచి రెడ్ల బజార్ మీదుగా హరిజనవాడకి ఉండవల్లి హరిజనవాడకి వెళ్ళే మార్గంలో ఒక సుమారు 15 నుంచి ఒక 20 స్కూటీలు అంటే సుజుకి యాక్సెస్ స్కూటీ 125 ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తులు వాటిని వెనక డిక్కీలన్నీ డిక్కీ ఓపెన్ చేసి వాటిలో దొంగతనం చేయడం కోసం వాళ్ళందరూ ప్రయత్నం చేయడం జరిగింది. అందులో కొన్ని చోట్ల బ్యాటరీస్, అలాగే పర్సెస్ వాటిని తీసుకోవడం జరిగింది. పర్సెస్లో ఉన్నటువంటి క్యాష్ ఒక 3000 దాకా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఉద్దేశము ఆ డిక్కీలో ఏదన్నా నగదు కానీ, ఏదన్నా బంగారపు వస్తువులు కానీ ఏమైనా పెట్టుంటారనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. ఏదైనా కూడా దాని మీద మా పోలీస్ స్టేషన్కి సమాచారం రాగానే ఇమ్మీడియట్లీ మా ఎస్ఐ కాజావలి అండ్ మా క్రైమ్ టీము, తర్వాత ఇంకొక 2 టీమ్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మొత్తం వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేస్తే ఇమ్మీడియట్గా ఫుటేజ్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో సుమారు అర్ధరాత్రి 2:45 ఆ టైంలో ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళిద్దరూ వచ్చి ఆ స్కూటీస్ ఓపెన్ చేయడం అనేది మనకి సీసీ ఫుటేజ్ క్లియర్గా నమోదైంది. ఆ యొక్క ఫుటేజ్ కూడా నేను మీడియా వారందరూ కూడా ఇస్తాను, అలాగే ప్రజలకు కూడా ఇస్తాను. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఉండవల్లి గ్రామ ప్రజలకి, తాడేపల్లి ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా ఇటువంటి రద్దీ ఉన్న ప్రదేశాల్లో మేము పెట్టిన కెమెరాసే కాకుండా మీరు కూడా కొన్ని కెమెరాస్ పెట్టుకోవడం మంచిది. అలాగే మీ యొక్క లాక్ అండ్ కీ కూడా ప్రాపర్గా పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఎవరైనా అనుమానిత వ్యక్తులు, ఏదన్నా సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నప్పుడు మీరు ఇమీడియట్లీగా డయల్ 100కి, లేకుంటే 112కి, లేకుంటే మా పోలీస్ స్టేషన్ నెంబర్కి తెలియజేయడం శ్రేయస్కరం. ఇమీడియట్లీగా మేము త్వరితగతిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఎవరు ఆందోళన చెందనవసరం అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని ఇమీడియట్గా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా కోర్టు ముందు హాజరుపడడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందనవసరం అవసరం లేదు. అలాగే ఈరోజు నుంచి ఈ ఏరియాలో నైటు పెట్రోలింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రూట్ ఏదైతే ఉందో, మన హరిజనవాడ రెడ్డి బజార్ కాలనీలో ఇటువంటి మళ్ళా సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.